కొంచెం గోధుమ పిండి, పసుపు, నిమ్మ చెక్క, విమ్ లిక్విడ్ లేకపోతే సర్బన్నా తీసుకోవచ్చు. ఇది సాల్ట్, ఇది వంట సోడా. మొత్తం ఇవన్నీ కలిపేసి ఇప్పుడు తోము చూద్దాం ఎలా వస్తుందో. పట్టిద్ది. అంతలోకి చేసి పెట్టేస్తాను. వద్దు, వీడియో కోసం వచ్చిందండి. వీడియో కోసం కదా, హెల్ప్ చేయడానికి వచ్చాం నిజంగా. అక్షయ అది ఆపేసేమ్మా, వీడియో కూడా ఆపు. నాన్న అవి తీస్తే మళ్ళీ ఎక్కడ ఏం పెట్టాను అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగు. ఎలాగో తీసేసాను కదా. ఈ సమ్మర్ అంతా 3 పూట్ల నాకు ఇదే పని అండి. నేను కరేపాకు బాగా తింటానండి, అందుకే నా జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది అనుకుంటా. అన్ని కూరల్లో కరేపాకు బాగా వేసేస్తాను. ఎండలో ఉండి బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఇవన్నీ ఇప్పుడు సర్దాలి. ఇప్పుడు నేను చేసే ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్ లోనే చూశాను. రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తుంటే ఈజీగానే ఉందండి, ఎక్కువగా కూడా రుద్దటం లేదు. వంటగదిలో పనంతా అయిపోయాక ఇలా నీళ్లు పెట్టి కడగాల్సిందే. రోజు ఇది ఒక పని చేద్దాం అనుకుంటున్నా, కానీ అస్సలు సరిపోవట్లేదు. టైము కుదరటం లేదు కూడా ఈ పని చేయడానికి. ఈ రోజు దీనికి ఎలాగైనా కవర్ వేయాల్సిందే. హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. ఏం పనులండి బాబాయ్, చేసే కొద్ది వస్తానే ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా చిరాకు వేసిద్ది ఈ పనులు చూస్తుంటే. ఆయన మనం కాకపోతే ఎవరు చేస్తారులే అని ఓపిక చేసుకుని చేయటమే. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా, ఇంకా లంచ్కి వచ్చేస్తారు. అందుకే మా వారి వరకే లంచ్ బాక్స్ కలిపేశాను. కానీ కర్రీ మాత్రం ఒకేసారి చేశానండి. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తాలే అని, ఇంకా నైట్ సంగతి నైట్ చూసుకోవచ్చులే అనుకున్నా. నేను ఎగ్ కర్రీ చేసినప్పుడు మాత్రమే బాయిల్డ్ ఎగ్ తినాలనిపిస్తుంది అనుకుంటా. ఉట్టప్పుడు బాయిల్డ్ ఎగ్ ఇస్తానమ్మా అంటే వద్దంటారు. ఇప్పుడు కూరలో వేయాల్సిన ఎగ్స్ వాళ్ళకి తినడానికి ఇచ్చాను. ఒక ఎగ్, పాలు, రవ దోశ హాఫ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ గా ఇచ్చేసాను. ఇది తింటే చాలండి. అంటే లంచ్ బాక్స్ అదే బ్రేక్ఫాస్ట్ లోకి ఇంకొక 2 రవ్వ దోశలు పెట్టేసి ఇచ్చానండి. ఈ రోజు తోటి పిండిలన్నీ అయిపోయినాయండి. అంటే ఇడ్లీకి రుబ్బాను కదా, ఇంకా ఈ రోజుతో రవ్వ దోశ వేసేసాను, అయిపోయింది. మా వాళ్ళ వరకే వచ్చింది, ఇంకా నాకేంటో చూసుకోవాలి. ఇంక రేపు ఏదైనా పిండి రుబ్బాలి మళ్ళీ. అయినా నాకు 3 పూట్ల అన్నం తింటమే ఇష్టం అండి. మా ఆయనకి మాత్రం బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే. చెప్పాను కదా పిండిలు అయిపోయినాయని, ఇంకా నేను ఒకేసారి అన్నం వండేసాను కదా, అదే కొంచెం తింటున్నాను. నాకు ఇలా తింటాం కూడా ఇష్టం లేండి. ఇప్పుడు అన్నం తింటే మధ్యాహ్నం దాకా బాధ ఉండదు, అస్సలు ఆకలవదు. ఇలా కూరగిన్నెలో అన్నం కలుపుకొని తినకూడదని కామెంట్ పెట్టకండి. నాకు ఇలా తింటాం ఇష్టము, నేను అప్పుడప్పుడు ఇలా తింటానే ఉంటాను. మరి దానివల్ల ఏం ప్రాబ్లం రాలేదులేండి. వంట చేసే పని అయిపోతే ఇంకా వంటగదిలో ఈవినింగ్ దాకా ఏ పని ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు గిన్నెలను ఒకేసారి కడిగేసుకుంటా ఉంటాను. ఇంకా గిన్నెలు తోమటం అయిపోయిందండి, ఇంకొకేసారి స్టవ్ కూడా క్లీన్ చేసేసా. ఇందాక పెనం కొంచెం వేడిగా ఉందని ఇక్కడే పెట్టేసా, ఇప్పుడు తీసేస్తా. అంటే నేను పెనాన్ని గ్యాస్ బండ మీద పెడతాలేండి, వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు కదా, అందుకని ఇక్కడే ఉంచేసాను. ఇప్పుడు తీసేసా. చాలా మంది వాటర్లో ఏం కలుపుతావా అక్క అని అడుగుతున్నారు కామెంట్స్ లో. వంటగది జిడ్డు గనుక ఉంటే ఏదైనా లిక్విడ్ కలుపుతా వాటర్ లో, లేకపోతే నార్మల్ వాటర్ యూస్ చేస్తా. ఒక్కొక్కసారి వంట అయిపోయాక ఇలా ఒకసారి క్లీన్ చేస్తా. అయినా ఎండాకాలమే కదండి, తొందరగా ఆరిపోయింది, నీట్ గా కూడా ఉంటది. అయ్యో ఎండాకాలం అంటే గుర్తొచ్చింది, పొద్దున ఒక డ్రింక్ తయారు చేశాను, దాని గురించి చెప్పడమే మర్చిపోయా. డ్రింక్ అంటే డ్రింక్ కాదులేండి, మజ్జిగలేండి. మా ఆయన వల్ల ఈ మజ్జిగ తాగటం అలవాటు చేసుకున్నానండి. నాకు ఇంతకుముందు అలవాటు లేదు, నేను ఎక్కువ పాలు మజ్జిగలు తాగను. ఇంక ఈయనకి చేస్తున్నాను కదా, ఒకేసారి ఆయన లంచ్ లోకి తీసుకెళ్తారు ఆఫీస్ కి. అంటే ఆయనకు లంచ్ బాక్స్ పెట్టేసినప్పుడు బ్యాగ్ లో ఈ మజ్జిగ కూడా చేసేసి ఒక బాటిల్లో పోసి పెట్టేస్తాను. అప్పుడు నేను కూడా ఒక గ్లాస్ తాగుతానండి. ఒక్కొక్కసారి ఏమో పుదీనా వేస్తానండి, ఒక్కొక్కసారి ఏమో కరేపాకు వేస్తాను, కొంచెం జీలకర్ర, బాగా మిక్సీ చేయటం ఈ రెండు. అందులోనే సగం నిమ్మకాయ, ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు వేసే వీడియో తీయలేదు, మళ్ళీ వేసి చూపిద్దామంటే ఉప్పు ఎక్కువైద్దని మళ్ళీ ఆ వీడియో తీయలేదు, ఉప్పు కూడా వేయలేదు. ఇలా వడకట్టుకొని తాగారనుకోండి బాగుంటది. నేను కొంచెం కరేపాకుని బాగా ఎక్కువగా వాడతాను చెప్పాను కదా, కూరల్లో కూడా అంతే ఎక్కువగా వేస్తాను. ముందు చిరాగ్గా ఉంది, జడేసుకొని రావాలి. ముడి పెట్టుకున్న కానించి ఒకటే తలనొప్పి వస్తుంది. ఎండాకాలం కదా, జడ చిక్కు తీసుకుని వేసుకుంటేనే నీట్ గా ఉంటది, లేకపోతే అంత చిరాగ్గా ఉంటది. జుట్టు కూడా గడ్డి లాగా ఉంటది, చిక్కు చిక్కుగా. ఇప్పుడు నుండి పనులు స్టార్ట్. అంటే ఇంతకు ముందు చేసిన వంట క్లీనింగ్ ఎప్పుడు ఉండేదే, ఇప్పుడు చేసే పనులు స్పెషల్ గా ఉండినవి. అయినా నాకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదండి. కొంతమంది పని అయిపోయాక మంచి కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు, నాకేందో ఒకదాన్ని టీవీ చూడబుద్ధి కాదు. మా ఆయన ఉన్నప్పుడే టీవీ చూస్తా, అది కూడా ఆయన ఏదైనా ఇంట్రెస్ట్ గా మూవీస్ పెడితే అవి ఆ మూవీస్ అయితే చూస్తాను అంతే, ఇంకే ప్రోగ్రామ్స్ కూడా చూడను. అందుకే పని అయిపోయాక ఏదో ఒక పని పెట్టుకుంటాను. ఎండలో బట్టలన్నీ మడత పెట్టేసేలాకే కళ్ళు సరిగ్గా కనిపించడం లేదండి, చీకటిగా ఉంది. నిన్న బుధవారం కదా, క్లీనింగ్ అవ్వబట్టి అందుకే బెడ్షీట్స్ అన్ని ఉన్నాయి. వారానికి ఒకసారి బెడ్షీట్స్ మారుస్తాను, లేకపోతే రోజు ఇన్ని బట్టలు ఉండవులేండి. రీసెంట్ గా పండగల్లో ఒకటి కొంచెం బయటికి గృహప్రవేశానికి అలా వెళ్ళాను, అప్పుడు వాడిన బట్టలు అవేంటంటే అలాగే పక్కన పెట్టేసా.
మళ్ళీ మధ్యలో ఇల్లు ఒకటి మారాం కదా, అలాగే బ్యాగ్లో ఉంచేసి ఇంక ఈ రోజు పొద్దున్నే అన్ని మొత్తం వాష్ చేసా, శుభ్రంగా ఎండిపోయినాయి, మడతేసి పెడుతున్నా. ఇంక వీటిల్లో ఏంటంటే కొన్నేమో ఐరన్కి ఇచ్చేస్తా, కొన్ని ఐరన్ చేయించను, అలాగే బీరువాలో పెట్టేస్తాను. ఐరన్ చేసేవన్నీ ఒక సపరేట్ గా ఒక బ్యాగ్ లో వేస్తానండి. ఇప్పుడు అందుకనే ఐరన్ చేసేవి కాబట్టి ఈ బ్యాగ్ లో వేసి పెట్టేస్తున్నాను. అమ్మయ్య, ఈ గదిలో పని అయిపోయింది, నీట్ గా ఉంది. బట్టలన్నీ సెల్ఫ్ లో ఉంటేనే ఇల్లు నీట్ గా ఉంటదండి. రేపు పూజకి దేవుడి సామాన్లు కడుగుతున్నాను. పీతాంబరి ఉంది కానీ ఏందో కెమికల్ అంటున్నారు కదండి, దాంతో కడిగామనుకోండి చాలా సేపు చేతులకు అదే వాసన ఉంటది, అప్పుడు అన్నం తినాలన్నా కూడా భయం వేస్తా ఉంటది. అందుకే నేను మొన్న 2 రోజుల క్రితం ఒక రీల్ చూశాను యూట్యూబ్ లో. ఇప్పుడు ఆ ప్రయోగం చేస్తున్నా, ఎలా వర్క్ అయిద్దో చూద్దాము. గోధుమ పిండి, పసుపు, నిమ్మ చెక్క, విమ్ లిక్విడ్ లేకపోతే ఏదైనా సరుపన్న వేసుకోవచ్చు, ఇంకా సాల్ట్, వంట సోడా మొత్తం బాగా వాటర్ తో కలిపి వీటిని రుద్దేస్తాను. బాగానే పోతుందండి, త్వరగానే. ఎక్కువగా కూడా రుద్దటం లేదండి, ఇలా రుద్దుతుంటేనే పోతుంది. చూడండి, ఇదైతే బాగా తెలిసిద్ది అనుకుంటా. చూడండి, భలే మ్యాజిక్ లాగా ఉంది కదా. ఇప్పుడు వాటర్ పెట్టి కడిగేస్తాను. బాగానే ఉంది కానీ ఏంటో వచ్చే కొద్దీ డల్ గా కనిపిస్తుంది కదా, అంత షైన్ కూడా లేదు కదా. అయినా నాకెందుకండి ఇలాంటి ప్రయోగాలు, అసలే పని కాలేదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ డబల్ పని, పీతాంబరితో మళ్ళీ కడగాలి. అందుకే పై మెరుగులు చూసి మోసపోవద్దు. ఎంత ఫాస్ట్ గా తెల్లగా వచ్చాయో అంత ఫాస్ట్ గానే నల్లగా మారాయి. నాకు ఇత్తడి సామాను 2 రోజులైనా షైనింగ్ ఉండాలండి, లేకపోతే చిరాకు వస్తుంది. అందుకే మళ్ళీ పీతాంబరితో తోమేసుకున్నాను. మీకేమైనా టిప్స్ కనుక తెలిస్తే చెప్పండి. మరి 2 రోజులన్నా ఉండాలండి షైనింగ్, మరి అప్పటికప్పుడు నల్లగా అయిపోతే టైం వేస్ట్ అవుతుంది కదండి. ఇంకొక పని ఉంది, పాపం మా అక్షయ ఈ పనికి హెల్ప్ చేయాలి నాకు. అందుకే మా అక్షయ ఆద్య స్కూల్ నుండి రాగానే ఈ పని పెట్టుకున్నా. ఉండండి, ఒకేసారి క్లాత్ పెట్టేసి బొమ్మలన్నీ తుడిచిపెట్టేస్తాను, ఎందుకంటే కవర్ వేసిన తర్వాత మళ్ళీ తుడవటానికి ఉండదు కదా. ఇప్పటికే వచ్చి 15 days అయిందో మరి ఎన్ని రోజులు అయిందో, కొంచెం డస్ట్ గా అనిపిస్తుంది అక్కడక్కడ. మా వాళ్ళని ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే కొట్టుకోవటమే సరిపోయిద్దండి. అందుకే వీళ్ళు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఏ పనైనా పెట్టుకుంటా, లేకపోతే వీళ్ళని అరవటమే సరిపోయిద్ది నాకు. అయినా ఏం చేస్తానండి, పిల్లల్ని కంట్రోల్ చేయటం నాకు అస్సలు రాదండి. మా వాళ్ళు నా మాట అస్సలు వినరు. ఎలాగో ప్లాస్టర్ వేసేసాలండి. ప్లాస్టర్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అక్కడక్కడ అతికించా. మా వాళ్ళకి ఫుడ్ పెట్టాలండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. తర్వాత ఒక పెద్ద పని ఉంది, పని అంటే పని కాదులేండి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, నెయ్యి కూడా బాగానే ఉంది, అందుకే సున్నుండ చేస్తున్నా. నాకు వచ్చిన స్వీటు, మా పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ ఇదే, అందుకే దీనికి పెద్ద కష్టం ఏమి ఉండదులేండి. మినపగుళ్ళు, కొంచెము బియ్యం అండి, దోరగా వేయించేసేయాలి బాగా. వాటిని మిక్సీ పట్టేసి బెల్లం వేసి నెయ్యి వేసుకొని కలిపి ఉండల్లాగా చేసేయటమే. ఈజీ, పెద్ద కష్టమే ఉండదు. ఈజీ అని చెప్తున్నాను కానీ ఇది ఎప్పుడు చేసానో తెలుసా, అదే మినపగుళ్ళు ఎప్పుడు వేయించానో తెలుసా, మా వారి బర్త్డే రోజు స్వీట్ చేద్దాంలే అని ఆ రోజు వేయించినవి ఇప్పుడు చేస్తున్నా. అంటే కొన్ని పనులు, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, ఏంటో అసలు కుదరలేదు. ఇంక ఈ రోజు చేసేయాలనుకుంటున్నా, చేస్తున్నా. అంతేనండి, ఏదైనా అంతే, కూర్చుంటే పనులు కావు. ఈ రోజు ఇది చెయ్యాల్సిందని గట్టిగా అనుకొని ఆ పని స్టార్ట్ చేస్తే గానీ పని కాదు. చేద్దాంలే అని వెనక్కి వేసామా, అది అక్కడే ఆగిపోయింది కానీ ముందుకు పోదు. ఈ సుండుండలనే కాదు, ఏ కార్యక్రమమైనా అంతేనండి. అందుకే ముందు అడుగు వేసి లేట్ చేయకుండా స్టార్ట్ చేయాల్సిందే. సరే సున్నుండి ఏంటి ఇంత పెద్ద సైజ్ చుడుతున్నాను అనుకుంటున్నారా, అంత సీన్ లేదండి. మా వాళ్ళకి చిన్న సైజ్ చాలు. ఇంత చిన్నగా ఉండలు చేసి ఇచ్చాను అనుకోండి, నీట్ గా కింద కూడా పడకుండా నీట్ గా తినేస్తారు. సర్లే కానీ ఇంత చిన్నవి ఎప్పటికీ అవ్వాలి, ఇంకో గంట పట్టేటట్టుంది. కానీ మీరు కూడా ఒక సున్నుండ తీసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్, మీ స్మార్ట్ విజయదుర్గా.